ఒకటి భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం గంగోత్రి ఉత్తరాఖండ్. 2 కపిల మహర్షి ఆశ్రమం శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగాసాగర్ వెస్ట్ బెంగాల్. 3 కాంభోజ రాజ్యం ఇరాన్ శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్ తజికిస్తాన్ కజకిస్తాన్ దాటి ఇంతవరకు విస్తరించింది. 4 రక్షస్థలం రావణుడు తన 10 తలలు నరికి శివుణ్ణి పూజించి వరాలు పొందిన చోటు లాంగకో టిబెట్ చైనా. 5 పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చోటు గోకర్ణ కర్ణాటక. 6 సీతాదేవి భూమిలో లభించిన చోటు సీతామర్హి బీహార్. 7 మిథిల సీతాదేవి పుట్టినిల్లు జనక్పూర్ నేపాల్. 8 కోసలదేశం రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం. 9 దశరథుడు పుత్రకామేషి యాగం చేసిన స్థలం ఫైజాబాద్ ఉత్తర్ప్రదేశ్. 10 సరయూ నది ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది భాఖర నది. 11 అయోధ్యక్ సాకేతపురం శ్రీరాముని జన్మస్థలం బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం సరయూ నదిలో మునిగ వైకుంఠం చేరిన స్థలం అయోధ్య ఉత్తర్ప్రదేశ్. 12 తాటక వధ జరిగిన ప్రదేశం బక్సర్ బీహార్. 13 అహల్య శాపవిమోచన స్థలం అహిరోలి బీహార్. 14 కుశనాథపురం విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం సుల్తాన్పూర్ ఉత్తర్ప్రదేశ్. 15 గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు శృంగబేరిపురం అలహాబాద్ దగ్గర. 16 దండకారణ్యం ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా ఆంధ్ర ఒరిస్సా మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు. 17 చిత్రకూటం సీతారామలక్ష్మణులు వనవాసం చేసిన చోటు సాత్న జిల్లా మధ్యప్రదేశ్. 18 పంచవటి శూర్పణఖ ముక్కుచెవులు కోసిన స్థలం నాసిక్ మహారాష్ట్ర. 19 కబంధాశ్రమం కర్దిగుడ్ బెల్గావి కర్ణాటక. 20 శబరి ఆశ్రమం సర్బన్ బెల్గావి కర్ణాటక. 21 హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారిగా కలసిన ప్రదేశం హనుమాన్ హల్లి కొప్పాద కర్ణాటక. 22 ఆంజనేయ పర్వతం హనుమంతుడి జన్మస్థలం కిష్కింద సుగ్రీవుని రాజ్యం ఋష్యముఖ పర్వతం తుంగభద్ర నదీతీర ప్రాంతం హంపి దగ్గర కర్ణాటక. 23 విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం ధనుష్కోటి తమిళనాడు. 24 శ్రీరాముడు వానరసైన్యంతో వారధి నిర్మించిన చోటు రామేశ్వరం తమిళనాడు. 25 రత్నద్వీపం సింహలం లంక శ్రీలంక. 26 అశోకవనం సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం కాండీ దారిలోని సీత ఏళియ శ్రీలంక. 27 శ్రీరాముడు రావణుని వధించిన చోటు దునువిల్ల శ్రీలంక. 28 సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం దివిరుంపోల శ్రీలంక. 29 వాల్మీకి ఆశ్రమం సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం భూదేవిలో ఐక్యమైన స్థలం ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ల దూరంలోని బిత్తూర్. 30 కుశపురం సీతారాముల పెద్ద కుమారుడు కుసుడు కట్టించిన నగరం కుసార్ పాకిస్తాన్. 31 లవపురం సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం లాహోర్ పాకిస్తాన్. 32 తక్షశిల శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్ద కొడుకు తక్షుడు నిర్మించిన నగరం తక్షశిల పాకిస్తాన్. 33 పుష్కలావతి పురుషపురం శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం పెషావర్ పాకిస్తాన్. సేకరణ మన వేదం.